హాయ్ అండి. ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే తిరుమలలో లడ్డూలో గొడ్డు మాంసం పదార్థాలు కలపడం అండి. ఆ యానిమల్ ఫ్యాట్ కలపటం, ఫిష్ ఆయిల్స్ వాడటం అసలు ఎంత దారుణమైన మాట అంటే శనివారం పూట మనసుకి చాలా బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. స్వామివారికి నైవేద్యం పెట్టేటటువంటి లడ్డూల్లో ఇంతటి దారుణానికి వడగట్టడం నీచమైన పనండి. డబ్బు దాచుకుని ఎవరైనా ఏం చేస్తారు? భగవంతుడు సొమ్ము అలా అన్యాయపరంగా అయిపోతుంటే బాధేస్తోందనమాట. మనం ఇంట్లో చేసుకుంటేనే నైవేద్యాలు చాలా జాగ్రత్తగా చేసుకుని భగవంతుడికి మనం నివేదిస్తాం. అది సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి 7 అడుగులు ఎత్తున్నటువంటి స్వామివారికి జంతు కొవ్వులతో కలిపినటువంటి నైవేద్యం పెట్టడంలో అది గుండె రాయ మనిషిది అనేది అర్థం కావట్లేదండి. ఏదైనా సరే మన హిందూ సాంప్రదాయంలో అన్యమతస్థులు మాత్రం టెంపుల్స్ని ఎప్పటికీ ఇంప్రూవ్ చేయలేరు. ఏనాటికి కూడా టెంపుల్స్ని ఈ అన్యమతస్థులైన వారు ఎవరైనా సరే టెంపుల్ని రన్ చేయలేరు. ఈ పిచ్చి పిచ్చి వెకిలి ఈ పదార్థాలన్నీ కలపటం, మన భగవంతుల్ని హీనం చేయడం నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఒక టెంపుల్ని రన్ చేయాలంటే ఆ సంస్థలో ఉన్నటి వారందరూ కూడా భగవంతుడి మీద భక్తితో నమ్మకంతో పనిచేసేవారైతేనే పెట్టుకోవాలండి. ఇలా అన్యాయపూరితమైనటువంటి ఇలాంటివి చేయటం చాలా దారుణం, చాలా దారుణం అన్నమాట. ఇప్పుడు ఈ జరిగినటువంటి రిపోర్ట్స్లో వచ్చింది ఏంటయ్యా అంటే జంతు ఫ్యాట్ బాగా వాడారు, ఫిష్ ఆయిల్ వాడారు, ఈ గొడ్డు మాంసం పదార్థాలు వాడారు అని చెప్పి వచ్చిందండి. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఆ వార్త విని. ఎంతటి 7 అడుగులు ఉన్నటువంటి ఆ కలియుగపు దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామినే మోసం చేశాడంటే ఇంకా ఎవరినైనా చేయగలుగుతాడండి? అసలు అలాగా ఎలాగైనా చేయగలుగుతాడా? భగవంతుడు చూడలేదనుకుంటున్నాడో ఏమిటో మరి. అసలు మేము రీసెంట్గా వెళ్ళామండి. ఈ వైసీపీ ప్రభుత్వంలో మేము 2 సార్లు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది అసలు బాగాలేదండి. ఫుడ్ అంతా గట్టిగా ఉంటాం, ఉడకని పదార్థాలు పెట్టడం, ఆ క్యూ లైన్లో పాలు కానీ ఏమీ రావడం లేదు. చాలా ఇదిగా ఉండేది ఫుడ్. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రీసెంట్గా విజిట్ చేసామన్నమాట. ఆ విజిట్ చేసినప్పుడు ఆ ఘాట్ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు చక్కగా. ఇప్పుడు వచ్చిన రీసెంట్ ప్రభుత్వం మొత్తం రిపేర్స్ చేస్తున్నారండి, మొత్తం నీట్గా చేస్తున్నారు. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎంత బాగుందంటే ఫుడ్ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ పెట్టారనమాట. ఆ వాష్ ఏరియా కూడా ఎప్పుడు ఆ వెంగబాంబ సత్రువులో ఉండే వాష్ ఏరియా పాకుడు పట్టిపోయి జారిపోయేటట్టు, చేతులు కడుక్కోవాలంటే భయం వేసేటట్టు కంపు కొట్టుకుంటూ ఉండేది లాస్ట్ ఇయర్ వెళ్ళినటువంటి 2 సార్లు కూడాను. కానీ ఈ సంవత్సరం మొన్న రీసెంట్గా మేము ఆగస్టులో వెళ్ళినప్పుడు తృప్తిగా భోజనం చేసి ఆ వాష్ ఏరియా చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఎంత నీట్గా క్లీన్గా ఉందంటే ఎవరైనా పెద్దవారైనా కూడా వెళ్ళి వాష్ చేసుకుని రాగలుగుతారు. ఒక పాకుడు కానీ స్మెల్ కానీ ఏమీ లేదనమాట. అస్సలు ఏదైనా కానివ్వండి, తిరుపతి అనే కాదు ఏ టెంపుల్స్ అయినా కూడా డెవలప్ చేయాలంటే మన హిందువులు తప్ప, హిందుత్వం ఉన్నటువంటి నాయకులు తప్ప, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవారు తప్ప ఈ అన్యమతస్థులు మన టెంపుల్స్ని భ్రష్టుపరచడానికే ఉంటారు కానీ ఇంప్రూవ్ చేయడానికి మాత్రం అస్సలు ఉండరండి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. పొద్దున్నే స్వామివారికి సుప్రభాత సేవలో కూడా లడ్డూలు నైవేద్యం పెడతారండి. ఆ లడ్డూలు నైవేద్యం పెట్టి సుప్రభాత సేవ అయిన వాళ్ళందరికీ, వచ్చిన వారందరికీ చిన్న చిన్న లడ్డూలు ఉంటాయన్నమాట. అవి చక్కగా ప్రసాదంగా ఇస్తారు. ఇంత దారుణమైనటువంటి ఈ జంతు కొవ్వులు కలపటం ఏం కట్టుకుపోతారండి? సొమ్ము పోయేటప్పుడు ఏమన్నా సొమ్ము కట్టుకుపోతాడా? సొమ్ము ఏమన్నా కట్టుకుని పోతాడా పాడేమట? అసలు అది చాలా పెద్ద తప్పండి. భగవంతుడితో ఆటలాడకూడదండి ఎవరైనా కూడా. ఇది చాలా దారుణము. నేను యాజ్ ఎ హిందువుగా, ఒక భక్తురాలిగా నేను దీన్నైతే ఖండిస్తున్నాను. నాకు చాలా బాధేసి నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. అన్యమతస్థులు ఎవరు కూడా మన మతాన్ని చులకనగానే చూస్తారండి. ఎప్పటికైనా చులకనగానే చూస్తారు. నీచాతి నీచమైనవి, హీనాతి హీనమైనవి ఏమి చెయ్యాలో
టెంపుల్స్ని ఎలా భ్రష్టుపరచాలో అన్ని విధాలుగా భ్రష్టుపరిచారు. ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఇంప్రూవ్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయండి తిరుపతిలో. నేను రీసెంట్గా చూశాను. లాస్ట్ ఇయర్ వెళ్ళిన దానికి ఈ సంవత్సరం వెళ్ళిన దానికి అబ్బో ఎన్ని ఇంప్రూవ్మెంట్స్తో అసలు చాలా సంతోషం వేసింది ఆ ఇంప్రూవ్మెంట్స్ చూసి. ఏదైనా మన చంద్రబాబు నాయుడు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. జై చంద్రబాబు నాయుడు అనే మనం అనుకోవాలి. ఎందుకంటే గెలిచిన వెంటనే తిరుపతిని డెవలప్ చేస్తానన్నారు. అదేవిధంగా తిరుపతిలో డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకా ఊరుకోరు. అంతా మంచికే అనుకోవాలండి. పాపం